వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ లైఫ్. బేసికల్లీ మన ఛానల్లో దేవుడి టెంపుల్ బ్లాగ్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ అంటే ఎక్స్ప్లోరింగ్స్ అన్నమాట. యాజ్ యూ సీన్ ఇన్ ద షార్ట్ బ్లాగ్, మనం పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ జూబ్లీ హిల్స్లో, లైక్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అక్కడే ఉంది. ఆ టెంపుల్ని క్యాప్చర్ చేద్దామన్న నెక్స్ట్ డే చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఎవరికి టైం కుదరలేదు. సో ఇప్పుడే ఫైనల్గా ఈ వ్లాగ్ అయితే క్యాప్చర్ చేసినాం. పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అచ్చం డిట్టో దానిలాగే ఉంటుంది, పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ లానే, కాకపోతే ఆర్కిటెక్చర్ సేమ్ ఉంటుంది, ఏరియా వైడ్గా కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. కానీ ఈ టెంపుల్ లొకేషన్ గురించి మాట్లాడితే, ఈ టెంపుల్ కేబీఆర్ పార్క్ పక్కన, బీఆర్ఎస్ భవన్కి వెనకాల అండ్ కమాండ్ కంట్రోల్కి పక్కనే ఉంటుంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే అదిరిపోతుంది, చెట్లతో అక్కడ అంటే వాల్స్కి అంతా కలియుగంలో జరిగిన శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణ మహిమలు అన్నీ అక్కడ పేస్ట్ చేసి ఉంటాయి. అవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి టెంపుల్కి. ఈ టెంపుల్ టైమింగ్స్ వస్తే మార్నింగ్ 6 నుంచి 12 అండ్ ఈవినింగ్ 5 to నైట్ 9 or 10 వరకు ఉంటుంది. మాకు తెలిసిన దాని ప్రకారం ఈ టెంపుల్కి రోజు 1000 to 2000 మెంబర్స్ వరకు వస్తారట దర్శనానికి. టెంపుల్కి ఒక 4 గేట్స్ ఉంటాయి, అందులో మెయిన్ గేట్ ఇదే. అండ్ ఇది వినాయకుడి టెంపుల్, దాని పక్కనే లడ్డు అవన్నీ ప్రసాదం తీసుకోవచ్చు అన్నమాట. గేట్ ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉంటాడు, అది తెలిసిందే కదా. అండ్ టెంపుల్కి ఇదే మెయిన్ గేట్ అని చెప్తారు. గేట్ ఎంట్రన్స్లోనే మంచి విగ్రహాలు, మూర్తులతో ఉంటాయి. అండ్ కొంచెం ఇది మెయిన్ గేట్ అని కాబట్టి ఇక్కడ డైరెక్ట్ పార్కింగ్ చేయడానికి కూడా పార్కింగ్కి మంచి స్పేస్ ఉంటుంది. ఇది కమాండ్ కంట్రోల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ రావడానికి లుకింగ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. 4 సైడ్ల నుంచి గాలులు వస్తూ ఉంటాయి, చాలా చల్లగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ హైలైట్ అట్రాక్షన్ ఏంటంటే, ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్కి భగవద్గీత పెడతారు. ఆ భగవద్గీత చదివి లోపల రావాలి అన్నట్లు చెప్తుంటారు. లైక్ అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే. అండ్ చిన్నగా మన స్వామివారి మూర్తి కూడా, విగ్రహం కూడా ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటుంది. అండ్ ఇందాక భగవద్గీత అన్నాను కదా, ఆ భగవద్గీత ఇక్కడే, అంటే లైక్ చాప్టర్స్ వైజ్గా స్లేట్స్ మీద పెట్టారు. అండ్ అందరేం చదవట్లేదు, అంత టైం ఉండదు. సో మేము కూడా ఏం చదవలేదు, వీడియోలో చూపిద్దామని చెప్పేసి కొంచెం పేజెస్ స్క్రోల్ చేసాము. సో ఇన్ డీటెయిల్స్గా ఆ భగవద్గీత అనేది ప్రింట్ చేశారు, అది అద్భుతంగా ఉంది అసలు. అండ్ ఇదే కలియుగంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఈ గోడల మీద పెట్టారు. ఇదే అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మ్యాటర్ ఏంటంటే, మనకి అబిట్స్ శ్రీకృష్ణ వ్లాగ్లో అది ఉంటుంది, దాని గురించి డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, స్వామి వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, అది చూడొచ్చు. అది ఇది సిమిలర్ ఉంటాయి. యాక్చువల్లీ వీ థాట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ కలియుగ్ స్కల్ప్చర్స్ విచ్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద వాల్ ఇన్ డీటెయిల్స్, కానీ మాకు టైం లేకపోవడం వల్ల అవి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాం. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా మీకు టెంపుల్ నుంచి మీకు కమాండ్ కంట్రోల్ అండ్ బీఆర్ఎస్ భవన్ క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఇది టెంపుల్కి ఇంకో గేట్, ఇది కేబీఆర్ పార్క్ సైడ్ నుంచి గేట్ ఇది. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే, ఇక్కడ చాలామంది దేవతలు అయితే ఉన్నారు. నవగ్రహాలు, శివుడి టెంపుల్, వినాయకుడి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, భవానీ టెంపుల్, లక్ష్మీదేవి టెంపుల్, ఇంకా అలా టెంపుల్స్ అయితే ఉన్నాయి ఈ మందిరంలో. అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇంకొకటి మెయిన్గా కొత్త విషయం తెలిసింది ఏంటంటే, హోమం చేయడం వల్ల బెనిఫిట్స్ అనేది ఇక్కడ చూశాను నేను. అసలు చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. కాసేపు అక్కడ కూర్చొని ఆ బెనిఫిట్స్ అన్నీ చదివి అబ్జర్వ్ చేసామన్నమాట. టెంపుల్ అంతా తిరిగి దర్శనం చేసుకున్నా కూడా బొట్టు అయితే పెట్టుకోవడం మర్చిపోయాం. అంటే ఎర్రబొట్టు పెట్టుకున్నాం, కానీ ఆ విభూది పెట్టుకోలేదు. ఇంకా పాపం మా వాళ్ళు నేను తీసేది ఫోటో అనుకుంటున్నారు, కానీ నేను తీసేది వీడియో అని వాళ్ళకి తర్వాత తెలిసింది. ఇంకా కాసేపు అలా టైం స్పెండ్ చేశాక బయటకి అయితే వెళ్తున్నాం. కానీ మెయిన్గా తెలిసింది ఏంటంటే, లెఫ్ట్ సైడ్ ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ షాప్స్ ఉన్నాయి, టెంకాయలు కానీ ఏదైనా పూజా సామాగ్రి కొనుక్కోవడానికి. ఇంకా ఇలా టెంపుల్ అలా టైం స్పెండ్ చేసేసి అక్కడ నుంచి ప్రసాద్ ఐమాక్స్కి అయితే వెళ్ళిపోయాము.
ఇక ప్రసాద్ ఐమాక్స్ గురించి తెలిసిందే. అప్పట్లో వారానికి 2 సార్లు కూడా వచ్చేవాడిని మూవీస్కి. ఇప్పుడు రావడం తక్కువ కానీ మొత్తం తిరిగిందే ఇది. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. వెళ్ళండి, ఖాళీగా ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్ళండి, వెళ్ళి ఎంజాయ్ చేయండి, డివోషన్ వైబ్ని ఎంజాయ్ చేయండి. అలాగే నిఖిల్ శ్రీ లైఫ్ ఛానల్ని షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.